హలో గైస్, ఈ వీడియోలో మనం ఎలక్షన్స్ 2024 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు మనం ఈ 3 సెక్టార్స్ని ఫోకస్ చేయండి, ఎందుకంటే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట ఈ 3 సెక్టార్స్. సో ఇంకా కూడా ఒకవేళ సేమ్ గవర్నమెంట్ వస్తే ఈ సెక్టార్స్ ఇంకా కూడా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ మారితే ప్రాఫిట్ బుకింగ్స్ ఉండే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు దాకా హోల్డ్ చేసి ఒకవేళ మీరు అక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్స్ కనిపిస్తుంటే స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. లేదు ర్యాలీ కంటిన్యూ అవుతుంటే కనుక హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 సెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ సెక్టార్స్లో స్టాక్స్ గురించి కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం గైస్. సో చాలామంది అనొచ్చు ఈ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీ ఇచ్చే కదా ఇప్పుడు చెప్తున్నారని. మన లాస్ట్ 2-3 వీక్స్ బట్టి మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే ఈ 3 సెక్టార్స్ని మనం మెన్షన్ చేయడం జరిగింది. ఆ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ అవ్వడం కూడా జరిగిందనమాట. ఆ స్టాక్స్ ఆ సెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి మనకి డిఫెన్స్ సెక్టార్ అనమాట. సో ఒకవేళ సేమ్ గవర్నమెంట్ వస్తే డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫెన్స్ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ హాల్ అనమాట. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం లాస్ట్ వీక్ వీడియో సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఒకవేళ చూడకపోయింటే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. 4500 లెవెల్స్ దగ్గర ఉంది. సో మంచి బ్రేక్అవుట్ అయింది. అక్కడ రీటెస్ట్ చేసి రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో లాస్ట్ వీక్లో మేమే ఆల్మోస్ట్ 150-200% దాకా కూడా సో ఈ పర్టికులర్ స్టాక్లో ఆప్షన్స్లో మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. ఈవెన్ ఈక్విటీలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే స్టాక్ ఆల్మోస్ట్ 4000 రూపీస్ స్టాక్ కాస్త 5300 దాకా వెళ్ళింది. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఇప్పుడు కొంత 8 to 10 days మనకి టైం ఉంది రిజల్ట్స్కి. సో ఈ టైంలో మనం కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంత రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. 2 డిప్స్లో యాడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు హాల్లో 1 lakh పెడుతున్నారు, ఎగ్జాంపుల్ కేసు చెప్తున్నాను. సో పెడదాం అనుకుంటే కనుక 5000 లెవెల్ దగ్గర ఒక 50,000, అలాగే 4500 ఒకవేళ వస్తే అక్కడ ఒక 50,000 పెట్టడానికి క్యాపిటల్ సైడ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. సో ఈ లెవెల్ మిస్ అవ్వం, అలాగే ఒకవేళ పడితే ఈ లెవెల్ కూడా మనం మిస్ అవ్వం అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఆల్రెడీ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా లేదా షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా సరే ఖచ్చితంగా 2 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏవైతే షార్ట్ ర్యాలీస్ ఇచ్చాయో ప్రాఫిట్ బుకింగ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. సో అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు 1 or 2 days మార్కెట్స్ చాలా వాలటైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సో కొంత భయం ఉంటుంది. ఆ భయం వల్ల మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఏవైతే షార్ట్ ర్యాలీస్ ఇచ్చాయో స్టాక్స్ పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. మనం స్టాక్స్ డిస్కస్ చేద్దాం. డిఫెన్స్ సెక్టార్వి హాల్, అలాగే మనం లాస్ట్ వీక్లో మనం మెజ్డాక్ కూడా డిస్కస్ చేసాం. 22,750 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. షార్ట్ ర్యాలీ వచ్చింది, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చని. ఆల్మోస్ట్ 3,250 దాకా వెళ్ళింది. ఇంకా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకుంటే, అలాగే చాలామంది టెలిగ్రామ్లో అలాగే వాట్సాప్లో అడుగుతున్నారు అనమాట, హోల్డ్ చేయొచ్చా మెజ్డాక్ని, నేను 2500 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చని. సో ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్ ఉంది. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మెజ్డాక్ గురించి. అలాగే బీడీఎల్ గురించి కూడా లాస్ట్ వీక్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1000 రూపీస్ నుంచి 1600 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 1400 నుంచి 1450 రీజన్స్ మధ్యలో రివర్సల్ వస్తే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా పాజిటివ్గా యాడ్ చేసుకొని స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. సో ఆ విధంగానే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ ర్యాలీస్ వచ్చాయన్నమాట. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చాలా మంచి ర్యాలీ కనిపించాయి. ఇవన్నీ కూడా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ చాలా మంచి ర్యాలీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీస్ కనిపించింది. ఖచ్చితంగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 2 డిప్స్లో మాత్రమే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మినిమం 20% గ్యాప్ ఉండేట్టు చూసుకొని మీ యావరేజ్ ప్రైస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1800 రూపీస్కి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక 300 పాయింట్స్ 250 పాయింట్స్ డిప్లో మళ్ళీ కూడా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ హై లెవెల్స్లో మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది అనమాట. సో ఇవన్నమాట డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది. సో హాల్, అలాగే మెజ్డాక్, బీడీఎల్, అలాగే కోచిన్ షిప్ యార్డ్ గైస్. అలాగే నెక్స్ట్ సెక్టార్ వచ్చేసరికి సెకండ్ సెక్టార్ వచ్చేసరికి మనకి రైల్వే సెక్టార్ గైస్. రీసెంట్ టైమ్స్లో మీరు రైల్వే స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. షార్ట్ ర్యాలీస్ ఇచ్చే మేము కూడా పర్సనల్గా వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో షార్ట్ టర్మ్కి ఇచ్చుకున్నాం అనమాట. సో ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, రైల్టెల్ కానివ్వండి, అన్ని స్టాక్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇంట్రాడేలో కూడా ఐఆర్ఎఫ్సీలో కానీ ఇర్కాన్లో కానీ 2%, 3%, 4% తీసుకోవడం జరిగింది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ సెక్టార్ అనమాట. సో
సెకండ్ సెక్టర్లో మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏమి అంటే కనుక ఐఆర్సిటీసీ. చాలామంది అడుగుతున్నారు ఐఆర్సిటీసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా దీనికి బూస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో కొంత పెరిగింది, బట్ ఇది హెవీ రిటర్న్స్ ఇవ్వదు. స్లైట్ ఒక 20% 15% రిటర్న్స్కి అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1050 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ప్రస్తుతం పడుతుంది. ఒకవేళ ఈ లెవెల్కి వచ్చి రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ ఐఆర్ఎఫ్సి కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. ప్రస్తుతం ఆల్ టైమ్ హైస్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ వస్తే కనుక 160 నుంచి 170 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే రైల్టెల్ కూడా సో షార్ప్ ర్యాలీ. మీ ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ సో 350 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తుందన్నమాట. సో అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా సేమ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్కి, రైల్వే సెక్టర్కి. ఇర్కాన్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ ఈ స్టాక్స్ని మనం ఫోకస్ అనేది చేయొచ్చు. ఏవైతే కొంత మూమెంటం ఇస్తుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇది మనకి సెకండ్ సెక్టర్ అనమాట, రైల్వే సెక్టర్. అలాగే థర్డ్ సెక్టర్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. మనం ఆల్రెడీ సో మండే రోజు వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చెక్ చేయండి. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎన్టీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. లార్సెన్ & టూబ్రో ఈ స్టాక్ మంచి ర్యాలీ కనిపిస్తుంది. 3600 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం 3800 4000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో షార్ట్ పీరియడ్లో మనకి విత్ ఇన్ 20 డేస్ ఆ పీరియడ్లో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద పిన్ కామెంట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి గైస్. సో ఆ సెక్టర్లో ఆ స్టాక్స్ కూడా చాలా బాగా మనకి పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే సెక్టర్స్ 3 సెక్టర్స్, ఫస్ట్ వన్ డిఫెన్స్ సెక్టర్, సెకండ్ వన్ వచ్చేసరికి రైల్వే సెక్టర్, థర్డ్ వన్ వచ్చేసరికి సో స్ట్రక్చర్ సెక్టర్ అనమాట. సో ఈ సెక్టర్స్ చాలా బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ సేమ్ గవర్నమెంట్ వస్తే ఇంకా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి కూడా మంచి ర్యాలీస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూడా సో ఎలక్షన్స్ ముందుగానే లేదా బజ్ క్రియేట్ అయినప్పుడు ఆ టైంలో మనం సో ఏ సెక్టార్స్ పర్ఫామ్ చేస్తున్నాయో సెలెక్ట్ చేసుకొని ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఈవెన్ మాట సెక్టార్స్ ఎవరైతే మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్లో ఉన్నారో సో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అలాగే మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.